ప్రపంచ జోనోసిస్ డే సందర్భంగా ఏలూరులోని ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రిలో సోమవారం అవగాహన కార్యక్రమంతో పాటు పెంపుడు జంతువులకు ఉచిత యాంటీ ర్యాబిస్ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి పార్థసారథి మాట్లాడుతూ ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధిని నివారించడంలో పెంపుడు జంతువులకు సకాలంలో యాంటీ ర్యాబిస్ టీకాలు వేయించడం ప్రతి యజమాని బాధ్యత అని అన్నారు. జంతువుల ఆరోగ్యం కాపాడడంతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జేడీ డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ జెనెటిక్ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని తెలిపారు. పెంపుడు కుక్కలు పిల్లులకు ప్రతి ఏడాది తప్పనిసరిగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేయించాలని సూచించారు. ర్యాబిస్ వ్యాధి సోకిన జంతువుల కాటుకు గురైన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ విజయశ్రీ, డాక్టర్ సంధ్య, డాక్టర్ హైమ, పశువైద్య అధికారులు, సిబ్బంది, పెంపుడు జంతువుల యజమానులు పాల్గొన్నారు. పలువురు తమ పెంపుడు జంతువులకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ టీకాలు వేయించుకుని పశుసంవర్ధక శాఖ అధికారులను అభినందించారు. ఆయన నన్ను వెళ్ళమంటే నేను వచ్చానండి. ఈ జోనోసిస్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. మన ఊళ్ళో కుక్కలను పెంచుతూ ఉంటాం కదా, దానికి వ్యాక్సిన్ అనేది కంపల్సరీ చేయాలండి. ఎందుకంటే మనం మనుషులు కన్నా పిల్లల కన్నా కూడా కుక్కలను బాగా జాగ్రత్త చూసుకుంటాం. అది మన ఊళ్ళో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి వ్యాధులు మనం సంక్రమించకుండా ఈ వ్యాక్సిన్ అవి వేయించుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఈ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాదండి, ఇంకా మనకి ఇక్కడ నుంచి 1 వీక్ వరకు కూడా మన పెంపుడు కుక్కల్ని ఇక్కడ తీసుకొని వస్తే తప్పనిసరిగా వారికి ఉచితంగానే వ్యాక్సిన్ వేయించడం జరుగుతుంది. దాంతోపాటు ఏమైనా జబ్బులు ఉన్న కూడా వాటికి కూడా ట్రీట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సుమారుగా 66 మన వెటర్నరీ డిస్పెన్సరీసు, ఒక 13 వెటర్నరీ హాస్పిటల్సు, అలాగే చిన్న గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న ఆర్ఎల్యూస్లో కూడా ఈ వ్యాక్సిన్ని సుమారుగా 40,360 డోసుల్ని ఒక 7 లక్షల రూపాయలు, 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం దాన్ని ఫ్రీగా సరఫరా చేయడం జరిగింది. వీటిని ఈరోజు అన్ని పెంపుడు కుక్కలకి కూడా వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి సద్వినియోగం చేసుకుంటూ తను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కలన్నిటికి కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ని ఈ యొక్క జోనోసిస్ డేని మనం పెట్టుకొని ఒక గుర్తుగా పెట్టుకొని ప్రతి సంవత్సరం వేయించాలని కోరుకుంటూ దాని ద్వారా వాళ్ళకి అంటే మనుషులకు సంక్రమించే వ్యాధులు, మనుషుల నుంచి పశువులకి సంక్రమించే వ్యాధులను కూడా అరికట్టుకుంటూ మరి ఒక్క కుక్క కాటు వల్లే కాదు, ఇంట్లో పెంచుకున్న పిల్లులు కానీ వాటి ద్వారా కూడా మనకి ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధి గురించి మనము భయభ్రాంతులు కాకుండా కరిచిన వెంటనే ఒకవేళ కుక్క కరిచినా ఒక 15 నిమిషాలు ఒక సబ్బు నీటితో ఆ యొక్క ప్రాంతాన్ని కడిగి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి సంప్రదించుకొని వారి సూచనల మేరకు టీకా కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించినట్టయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే విషయంగా మనం ముందుకెళ్తే తప్పనిసరిగా మనము ఆరోగ్యంగా ఉంటాం, మన పెంపుడు కుక్కలు, మన జంతువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మన ఎన్విరాన్మెంట్ ఏదైతే మనకింతగా జీవనాన్ని ఇస్తున్న మన ప్రకృతి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ హెల్త్ కాన్సెప్ట్ దాంతో ఇప్పుడు ముందుకెళ్తున్నాము. ఈ విధంగా ఇంకా ఫ్యూచర్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి మన పశుసంవర్ధక శాఖ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు జూలై 6 మన వరల్డ్ జోనోసిస్ డేని సందర్భంగా పశువులని మన జంతువుల నుంచి హ్యూమన్స్కి మనుషులకు వచ్చే వ్యాధులు, అలాగే మనుషుల నుంచి మన జంతు జాతులకు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు. దీని సందర్భంగా అత్యంత ప్రమాదకరమైన ర్యాబిస్ వ్యాధికి ఈ రోజున ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుంది.
అసలు ఈ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అనేది మనకి 1885లో లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త ఒక ర్యాబీస్ సోకిన వ్యక్తికి టీకా ఇవ్వటం ద్వారాగా అతని లూయిస్ ఫిలిప్కి జూలై 6న టీకా వేయటం జరిగింది. దానివల్ల మనం ఈ రోజున దానికి గుర్తుగా ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఈ జూనోసిస్ డే సందర్భంగా మనము మన విహెచ్ కంట్రోల్ పరిధిలో ఓవరాల్గా 2000 డోసెస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయండి. ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది దీన్ని మన జంతు ప్రేమికులు కానీ పోషకులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలని కోరుకుంటున్నాము.